अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व अला अलैहि व अस्हाबिहि अजमईन। अम्मा बाद। ఇస్లాం ఇజంకు స్వాగతం సుస్వాగతం। ప్రియమైన సోదర సోదరీమణులారా, మిత్రులారా మరియు మా బంధువులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రలో భాగంగా ప్రవక్త గారి యొక్క కుటుంబ నేపథ్యం, కుటుంబం గురించి ఈ వీడియో ద్వారా ఇన్షాల్లా మనం తెలుసుకోబోతున్నాము। స్క్రిప్ట్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి। లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కుటుంబం గురించి తెలుసుకుందాం। ప్రవక్త గారికి మరియు హజరత్ ఖదీజా రజియల్లాహు తఆలా గారికి ఇద్దరికి పెళ్లి జరిగింది। ప్రవక్త గారికి 25 సంవత్సరాలు, హజరత్ ఖదీజా రజియల్లాహు తఆలా గారికి 40 సంవత్సరాలు। వీళ్ళకు 4 కుమార్తెలు, 3 కొడుకులు జన్మించారు। ఇబ్రహీం మాత్రం తప్ప అందరూ ఈమె కడుపులోనే పుట్టారు। తర్వాత ప్రవక్త గారి యొక్క కొడుకుల పేర్లు ఖాసిం మరియు అబ్దుల్లా మరియు ఇబ్రహీం। 3 కొడుకులు, 3 కొడుకులు బాల్యంలోనే చనిపోయారు। తర్వాత 4 కూతుర్లు। ఫస్ట్ కూతురు పేరు హజరత్ జైనబ్, రెండవ కూతురు హజరత్ రుకియా, మూడవ కూతురు పేరు హజరత్ ఉమ్మే కుల్సుమ్, 4వ కూతురు పేరు హజరత్ ఫాతిమా రజియల్లాహు తఆలా। వీళ్ళు 4 తర్వాత వీళ్ళు కూడా 3 కూతురు కూడా చనిపోయారు। హజరత్ ఫాతిమా రజియల్లాహు తఆలా ప్రవక్త గారు చనిపోయిన తర్వాత చనిపోయేంత వరకు బీబీ ఫాతిమా గారు ఉన్నారు। ప్రవక్త గారికి 4 కూతుర్ల పెళ్లిళ్ళు జరిగినాయి। హజరత్ జైనబ్ రజియల్లాహు తఆలా గారు మరియు అల్లుడి పేరు హజరత్ అబుల్ హాస్బిన్। తర్వాత రెండవ కూతురు పేరు రుకియా, అల్లుడి పేరు హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తఆలా గారు। ఈ రుకియా కొద్ది రోజులకు చనిపోయింది। చనిపోయిన తర్వాత ప్రవక్త గారి యొక్క 3వ కూతురు హజరత్ ఉమ్మే కుల్సుమ్ను మళ్ళీ హజరత్ ఉస్మాన్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు। తర్వాత 4వ కూతురు బీబీ ఫాతిమా। ఈ బీబీ ఫాతిమా పెళ్లి హజరత్ అలీ గారితో జరిగింది। హజరత్ అలీ ప్రవక్త గారి యొక్క అల్లుడు। వీళ్ళిద్దరికి హసన్, హజరత్ హుసేన్ వీళ్ళిద్దరూ జన్మించారు। వీళ్ళిద్దరూ ప్రవక్త గారి యొక్క మనవలు। దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి భిన్నంగా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి మరియు వివిధ అవసరాల దృష్ట్యా ఆయన 4 కంటే ఎక్కువ మంది భార్యలను వివాహం చేసుకునే రాయితీ దైవం ఆయనకు వసిగాడన్న విషయం విదితమే। అందరికీ 4 వరకు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పారు మరియు ప్రవక్త గారు మాత్రం 11 మంది భార్యలను వివిధ కారణాల వల్ల చేసుకోవడం జరిగింది। ఫస్ట్ భార్య హజరత్ బీబీ ఖదీజా, రెండవ భార్య ఆమె చనిపోయిన తర్వాత రెండవ భార్య హజరత్ సౌదా బిన్తే జమ్ఆ రజియల్లాహు తఆలా గారు। తర్వాత 3వ భార్య హజరత్ ఆయిషా సిద్దికా బిన్తే అబూబకర్ రజియల్లాహు తఆలా గారు। తర్వాత 4వ భార్య హజరత్ హఫ్సా బిన్తే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా గారు। తర్వాత 5వ భార్య హజరత్ జైనబ్ బిన్తే ఖజీమా రజియల్లాహు తఆలా గారు మరియు 6వ భార్య హజరత్ ఉమ్మే సల్మా బిన్తే అబీ ఉమయ్య రజియల్లాహు తఆలా గారు। 7వ భార్య జైనబ్ బిన్తే హజష్ బిన్ రియాబ్ రజియల్లాహు తఆలా గారు। తర్వాత 8వ భార్య జువైరియా బిన్తే హారిస్ రజియల్లాహు తఆలా గారు। తర్వాత 9వ భార్య ఉమ్మే హబీబా రమలా బిన్తే అబీ సుఫియాన్ రజియల్లాహు తఆలా గారు మరియు 10వ భార్య హజరత్ సఫియా రజియల్లాహు తఆలా గారు బిన్తే హుయ్ బిన్ అఖ్తాబ్। తర్వాత 11వ భార్య హజరత్ మైమూనా బిన్తే హారిస్ రజియల్లాహు తఆలా గారు। మొత్తం ప్రవక్త గారికి
11 మంది భార్యలు. ఈ అల్లా ప్రవక్త గారికి 11 మంది భార్యలను బంధువులను కలపడం కోసం, తర్వాత వివిధ తెగలకు కలుపుకోవడం కోసం వీళ్ళందరినీ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా భర్తలు చనిపోయిన వాళ్ళే. అల్లాహు అక్బర్. ఇన్ని వివాహాలు అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేసుకున్నవే. రెండవ రీజన్ ఏంటిదంటే శత్రుత్వాలు ఉండకూడదు అనే ఉద్దేశం కొద్దీ వివాహాలు చేసుకోవడం జరిగింది. అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశం కొద్దీ పెళ్లిళ్ళు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అధిక కాలం జీవించి ఉన్నవారు ఎవరు అంటే హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారు. ఈ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారు ప్రత్యేకత ఏంటంటే ఈమె ఈ ప్రవక్త గారి యొక్క కదలికలు అంటే భార్యాభర్తల మధ్య ఏమేమి ఉంటాయో అవన్నీ ఒక హదీసు రాయడం జరిగింది. మరియు ఈ హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారికి పెళ్లి కానామెనే ప్రవక్త గారు చేసుకున్నారు. మిగతా వారంతా రెండవ పెళ్లి చేసుకున్న వారే. తర్వాత ఇంకొకటి, వీళ్ళ 11 మంది భార్యలను ఏమంటారంటే ప్రవక్త గారి యొక్క భార్యలను ఉమ్మహాతుల్ ముమినూన్ అంటే విశ్వాసుల యొక్క మాతృమూర్తులు, ఇలా మనము భావించుకోవాలి. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వర్ణనాతీతమైన సౌందర్యం మరియు సుగుణాల రాశి. ఆయన శరీరం సౌందర్యం సుగుణాల సంపదల కారణంగా మనస్సులు ఆయన వైపునకు అనుకోకుండానే ఆకర్షింపబడేవి. అల్లాహు అక్బర్. ఆయన గౌరవించే భావన హృదయాల్లో అట్టే వేళ్ళూరుకుపోయేది. ఆ కారణంగా ఆయన సంరక్షణలోనూ ఆయన గౌరవించడంలోనూ ప్రజలు తమ ప్రాణాలను సైతం ఆకర్షించడానికి సిద్ధపడేవారు. ఆయన సంరక్షణలోనూ ఆయనను గౌరవించడంలోనూ ప్రజలు తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధపడేవారు. అల్లాహు అక్బర్. అంత మంచిగా మాట్లాడేవారు ప్రవక్త గారు. అలాంటి త్యాగ నిరతి ప్రపంచంలోనే మరే వ్యక్తి ఎడల అలాంటి గుణాలు కానరాదు. ఆయన సహవాసాలకు ఆప్తులకు ఆయన అంటే ప్రాణం. తమ మెడలు నరకబడినా సరే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓ చిన్న సల్లంకు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నా ఆయనపై ఈగవాలిన సహించేవారు కాదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచంలో మరే మానవునికి అబ్బని సుగుణాల సంపద ప్రవక్త గారికి అబ్బింది. ఆ ప్రవక్త గారిని చూసి ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపుతూ పోయారు. ప్రవక్త గారి యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాయి అంటే ఆయన యొక్క సహబా రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా వివరించారు. ప్రవక్త గారి యొక్క రూపురేఖలు ఎలా ఉండేటి అంటే మెరిసే మేని వర్చస్సు, ఉజ్వలమైన ముఖార విందం, అందమైన ఆకారం, ఉబ్బుతనం లేని పొట్ట, బట్టతల లేని తల, భావ్యమైన విగ్రహం, సుర్మా కళ్ళు, పొడవాటి కనురెప్పలు, గంభీరమైన కంఠం, పొడవాటి మెడ, నలుపు తెలుపు కలిగిన కనుగుడ్లు, సుర్మా రంగు కనురెప్పలు, ఒకదాంతో ఒకటి కలిసిన పలుచటి కనుబొమ్మలు, మెరిసే నల్లని తల వెంట్రుకలు, గాంభీర్యం ఉట్టిపడే నిశ్శబ్దత, ఆహ్లాదపరిచే పలకరింపు కలవారు. దూరం నుండి చూస్తే ఉజ్వలంగా అందంగా అగుపించేవారు ప్రవక్త గారు. దగ్గరి నుండి చూస్తే మధురానుభూతిని కలిగించే సుందరాకారం, మాటలు ఆకర్షణీయమైనవి, ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం, నోట ముత్యాలు రాలుతున్నాయా అన్నట్లు మాట్లాడేవారు మన ప్రవక్త గారు. అల్లాహు అక్బర్. ప్రవక్త గారి యొక్క సహచరులు ఆయన చుట్టూ చేరి
ఆయన కోసం ఎదురు చూస్తారు. ఏదైనా ఆదేశిస్తే వారు వెంటనే అమలుపరచడానికి ఎగబడతారు. పలుకులు మనస్సును నొప్పించేవిగా, అనవసరమైనవిగా ఉండేవి కావు. అనవసరమైన మాటలు మాట్లాడేవారు కాదు. తరువాత హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త గారి యొక్క సుగుణాలను ఇలా ఉల్లేఖించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంత పొడవు కాదు, అంత పొట్టి కాదు, మాలో మధ్యస్థమైన ఎత్తు కలిగిన వారు. వెంట్రుకలు ఇటు ఉంగరాల జుట్టు కాకుండా మరీ నిలబడి లేకుండా ఆ రెండింటి మధ్యగా ఉండేవి. బుగ్గలు మరి ఉబ్బువి కాదు, గడ్డం నుదురు అంత చిన్నవి కావు. ముఖం గుండ్రంగా ఉంటుంది. మేని రంగు గులాబీ రంగు కలిగి ఉంది. కళ్ళు ఎరుపు దరాన్ని సంతరించుకున్నవి. కనురెప్పలు పొడవు, కీళ్లు మరియు భుజాల ఎముకలు పెద్దవి. వక్షస్థలం నుండి నాభి వరకు వెంట్రుకలతో కూడిన తేలికైన చార ఉండేది. మిగిలిన శరీరం వెంట్రుకలు లేకుండా ఉండేది. అరచేతులపై కాళ్లపై మాంసపు కండరాలు. ఏదో పల్లం వైపునకు నడుస్తున్నారా అని అనిపించేటట్లు కాళ్లను కొంత ఊపుగా ఎత్తి భూమిపై వేసేవారు. ఒకరితో మాట్లాడేటప్పుడు పూర్తి జాగరూకతను పాటించి అతని మాటలను వినేవారు. ప్రవక్త గారికి రెండు భుజముల మధ్య ఒక ముద్ర ఉంటుంది. ఆ ముద్ర ప్రవక్తలకు మాత్రమే ఉంటుంది. ఆ ముద్ర ఎవరికైతే ఉంటుందో అతడికి ప్రవక్త పదవి వచ్చింది అని అర్థం. ప్రవక్త గుర్తుగా ఉండే చిహ్నంను మహబూ నబువత్ అంటారు. ఆయన ప్రవక్తలందరికంటే చివరివారు, అందరికంటే దాత, అందరికంటే ధైర్యవంతుడు, అందరికంటే సత్యవంతుడు, అందరికంటే ఇచ్చిన మాటను పాలించేవాడు, అందరికంటే మృదు స్వభావుడు, అందరికంటే గౌరవనీయుడు. హఠాత్తుగా ఆయనను చూస్తే వారి గుండెలు అదిరేవి. మిత్రులుగా కలిసేవారు, ఆయన్ను ఆత్మీయులుగా తలచేవారు. ఆయన సుగుణాల సంపదను వర్ణించేవాడు. ఆయనకు పూర్వం గాని ఆయన తర్వాత గాని ఆయన లాంటి వారిని ఎవరిని చూడలేదు అని మాత్రమే చెప్పగలరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి జాబిర్ బిన్ సమ్రా రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా వర్ణించారు ప్రవక్త గారి యొక్క గుణాలను. ముఖద్వారం విశాలమైనది, కళ్ళు లేత ఎరుపు రంగు కలిగినవి, మడిమలు సన్నటివి. హజరత్ అనస్ బిన్ మాలిక్ ఉల్లేఖనం. ఆయన అరచేతులు వెడల్పు కలిగినవి, మెరిసే రంగు, అంతా తెలుపు కాదు, మరి అంతా గోధుమ రంగు కాదు. చనిపోయే వరకు ఆయన గడ్డం మరియు తల వెంట్రుకల్లో 20 కంటే ఎక్కువ వెంట్రుకలు తెల్లబడలేదు. కేవలం చెవుల వద్ద ప్రక్క వెంట్రుకల్లో కొంత తెలుపు వచ్చింది. తల వెంట్రుకల్లో కొన్ని మాత్రమే నెరిశాయి. తరువాత హజరత్ బారా రజియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త గారి గురించి ఎలా వర్ణిస్తున్నారు అంటే, ఆయన మధ్యస్థం, రెండు భుజాల నడుమ విశాలత, తల వెంట్రుకలు చెవుల లోపుల వరకు ఉన్నాయి. నేను ఆయన్ను ఎరుపు రంగు వస్త్రాలు తొడుగుకొని ఉండగా చూశాను. ఆయనంత అందమైనది ఏది కూడా అతనికి అగుపడలేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రారంభంలో గ్రంథవాహులను అనుసరించేవారు. అంటే తల దువ్వుకుంటే పాపిట తీసేవారు కారు, కానీ ఆ తరువాత తలలో పాపిట తీసేవారు. ఆయన ముఖార విందం అందరికంటే అందమైనది. ఆయన గుణగణాలు అందరికంటే మిన్నైనవి. అల్లాహు అక్బర్. హజరత్ బారా రజియల్లాహు తఆలా గారు ఈ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఖము తల్వారు ఖడ్గముల నిలువు ముఖము అని అడిగినప్పుడు ఆయన రజియల్లాహు తఆలా గారు కాదు, ఆయన ముఖం పున్నమి చంద్రునిలాగా ఉండేది అని అన్నారు. మరో ఉల్లేఖనంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముఖం గుండ్రంగా ఉండేది అని ఉంది. రబి బిన్తే ముఅవ్వజ్ ఇలా అన్నారు,
మీరు గనక దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూస్తే ఉదయించే సూర్యుని చూసినట్లు మీకు అనిపిస్తుంది. అల్లాహు అక్బర్. హజరత్ జాబిర్ బిన్ సమ్రు రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా ఉల్లేఖించారు, నేను ఓ వెన్నెల రాత్రి ఆయన్ను చూశాను. ఆయన ఎర్రటి దుస్తులు ధరించి ఉన్నారప్పుడు నేను ఇటు దైవ ప్రవక్తను అటు చంద్రుని చూస్తూ పోయాను. చివరకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పున్నమి చంద్రుని కంటే అందంగా ఉన్నారని నిర్ణయానికి వచ్చాను. అల్లాహు అక్బర్. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖనం ఎలా ఉంది అంటే, నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ముఖం అంతటి అందమైన దాన్ని మరేదీ నేను చూడలేదు. అల్లాహు అక్బర్. సూర్య తేజం ఆయన ముఖారవిందాన్ని వెలుగొందిస్తుందా అని అనిపించింది నాకు. అలాగే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే వేగంగా నడిచే వారిని భూమి ఆయన కోసం చుట్టుకుంటుందా అన్నట్లుండేది. ఆయన నడిచేటప్పుడు ఆయన వెంట నడుస్తూ అలసిపోయేవారు, కానీ ఆయనకు అదేమి పట్టేది కాదు. అల్లాహు అక్బర్. ఓసారి హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హు దగ్గర ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చొని ఉన్నారు. చెమట పట్టినప్పుడు ముఖంలోని చారలు ఆ చెమట ద్వారా మెరవనారంభించాయి. అల్లాహు అక్బర్. చెమట కూడా మెరుస్తుంది, ప్రవక్త గారి చెమట మెరుస్తుంది. అమానతుదారులు, ఎంపిక చేయబడిన సదాచార సంపన్నులు మేలు వైపునకు ఆహ్వానించేవారు. అంధకారాన్ని పాలద్రోలే పున్నమి వెన్నెల. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రోధాన్ని ప్రకటించినప్పుడు ఆయన రెండు బుగ్గలు దానిమ్మ గింజల్లా ఎరుపెక్కేవి. అల్లాహు అక్బర్. హజరత్ జాబిర్ బిన్ సమ్రు రజియల్లాహు తఆలా అన్హు గారు కథనం ఇలా ఉంది. ఆయన చీలమండలు అంత బలుపు కాకుండా సన్నగా ఉండేవి. ఆయన నవ్వాల్సి వస్తే కేవలం చిరునవ్వు నవ్వేవారు, మందహాసం చేసేవారు. ఆయన కళ్ళు వైపు గనుక చూస్తే సుర్మ పెట్టుకున్నారా అని అనిపించేది. ఆయన కళ్ళకు సుర్మ ఉండేది కాదు. అల్లాహు అక్బర్. హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందటి రెండు పళ్ళు కలుసుకోకుండా సందు కలిగి ఉండేవి. మాట్లాడేటప్పుడు ఆ రెండు మునిపళ్ళ మధ్య నుండి కాంతి వెలువడుతున్నట్లు అనిపించేది అని అంటారు. అల్లాహు అక్బర్. మెడ నున్నటి ఆటబొమ్మ మెడలా ఉండేది. కనురెప్పల పొడవు గడ్డం బైరి గడ్డం, నుదురు విశాలమైనది, కనుబొమ్మలు ఒకదానితో ఒకటి కలిసిపోయినవి, పైకి ఉబికిన ముక్కు, కనబడినటువంటి బుగ్గలు, ఛాతి నుండి నాభి వరకు ఒక సన్నని చారగా మొలిచిన వెంట్రుకలు. అవి తప్ప పొట్ట మీద గాని వక్షస్థలంపై గాని ఎక్కడా వెంట్రుకలు లేవు. అయితే భుజాలపై, దండ చేతుల మీద వెంట్రుకలు ఉండేవి. పొట్ట, వక్షస్థలం రెండు మట్టు మీరకు సమానంగా ఉండేవి. ఛాతి విశాలమైనది, విడలపాటి మనకట్టులు, విశాలమైన అరచేతులు, నిలువుగా ఉండే ఎత్తు, అరికాళ్ళ లోతైనవి, అవయవాలు పెద్దవి, నడిచేటప్పుడు ఊపుగా నడిచేవారు. కొంత ముందుకు వంగి అడుగు వేసేవారు. నడక మధ్యస్థంగా ఉండేది. హజరత్ అనస్ రజియల్లాహు తఆలా అన్హు గారు కథనం ఇలా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరచేతుల కంటే మృదువైన ఏ పట్టు వస్త్రాన్ని నేను ఇంతవరకు ముట్టుకోలేదు. అంటే మృదువుగా ఉండేది అన్నమాట ఆయన చేతులు. అలాగే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే మేలైన మరే ముష్కు అంబర్ల సువాసనలను, కస్తూరి మరియు అంబర్ సుగంధ ద్రవ్యాలు అని ఆఘ్రానించలేదు. ప్రవక్త గారి యొక్క శరీరం సువాసనలు వెదజల్లేటి అంటున్నాడు ఇక్కడ. హజరత్ అబూ హుజైఫా రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా అంటున్నారు, నేను ప్రవక్త మహనీయుల హస్తాన్ని నా ముఖంపై పెట్టుకోగా అది మనసు కంటే చల్లనిది, ముష్కు కంటే సువాసన గలదిగా ఉందని గ్రహించాను. అల్లాహు అక్బర్.
మొత్తం ఆయన శరీరం, ఆయన చేతులు అన్ని చెమటలు కూడా సుగంధమైన వాసన వచ్చేది. హజరత్ జాబిర్ బిన్ సమ్రు రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా చెప్తున్నారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నా బుగ్గను నిమిరినప్పుడు నా చెయ్యి చాలా చల్లగా సువాసనగా ఉంది. ఆయన అత్తరు ముంచిన పాత్ర నుండి దాన్ని ముంచి తీశారా అని అనిపించింది నాకు. అల్లాహు అక్బర్. ఆయన చేతులు సెంటులో ముంచి తీసిండ్రా అన్నట్టుగా ఉండేనట. ఆయన చేతులు, ఆయన శరీరం అట్లా సెంటులాగా వాసన వచ్చేది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అనస్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా చెప్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెమట ముత్యం అనే భ్రమను కలిగించేది. ఆ చెమట చుక్క ఇది ముత్యమా అన్నట్లు ఉండేది. ఉమ్మె సులైం రజియల్లాహు తఆలా అన్హు ప్రకారం ఆ చెమటే అన్నిటికంటే మేలైన సువాసన ద్రవ్యం. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. హజరత్ జాబిర్ ఇలా అంటారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఓ దారిన నడిచి వెళ్ళగా, ప్రవక్త గారు ఒక దారి నుండి నడిచి వెళుతుంటే ఆయన వెళ్ళిన తర్వాత మరెవరైనా ఆ దారిని వెడితే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం శరీరం చెమట సువాసనను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మార్గం గుండా వెళ్ళారా అని తెలుసుకునేవారు. అల్లాహు అక్బర్. ఆ దారి గుండా పోతే అంత సువాసనే ప్రవక్త గారి శరీరం అల్లా ఇచ్చాడు. ఆ సువాసన వచ్చిందంటే ఈయనగా ప్రవక్త గారు పోయిండ్రు అని అనుకునేవారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి రెండు గూడల నడుమ ముహై నబువత్ అంటే ప్రవక్త పదవి సంభవించిన చిహ్నం, ప్రవక్త పదవికి సంబంధించిన చిహ్నం అంటే చిహ్నం, ఒక గుర్తు, ఈయన ప్రవక్త అని గుర్తుగా ఒక ముద్రలాగా ఉండేదన్నమాట. ఆయన భుజం పైన ఒక పావురం గుడ్డులా అగుపడేది. శరీరం రంగులో కలిసి ఎడమ భుజం దాపున ఉన్న ఒక ఎముక, మెత్తటి ఎముకకు ఆనుకొని ఉంది. దానిపై పైకి ఉబికిన అనేక పుట్టుమచ్చలు ఉండేవి. అల్లాహు అక్బర్. ఓ అల్లాహ్, మా కుటుంబీకులకు మరియు మా బంధువులకు ఖురాన్ హదీస్ చదువుకునే భాగ్యం ప్రసాదించు అల్లాహ్. మరియు ఈ నా ప్రసంగంలో ఏమైనా తప్పులు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ఇన్షాఅల్లాహ్ ఇలాంటి మంచి మంచి విషయాలు ఖురాన్ హదీస్ ద్వారా తెలుసుకోవడానికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వేచి చూడండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. జజాకముల్లాహ్ ఖైర్.